మహాభారత కాలం నాటి 5 శాపాలు నేటికి ప్రజలు అనుభవిస్తున్నారు. మహాభారతం హిందువులకు పంచమవేదంగా పరిగణింపబడే ఇతిహాసం. మహాభారతంలోని అనేక కథలు శాస్త్రీయ సంస్కృత సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇందులో 18 పర్వాలున్నాయి. అందరికీ తెలిసిన నానుడు కూడా ఉంది కదా, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని. అలాంటి మహాభారతంలో అనేక కథలు కథనాలతో పాటు శాపాలకు సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి. అందులోని 5 శాపాల గురించి ఈరోజు తెలుసుకుందామా? మహాభారతం నాటి 5 శాపాలని ఈరోజుకు ప్రజలు అనుభవిస్తున్నారు. మహాభారతం గురించి అనేక కథలు కథనాలు అందరూ వినే ఉంటారు. కానీ మహాభారతం కాలం నాటి 5 శాపాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు ఎపిసోడ్లో ఆ 5 శాపాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజుకి ఆ శాపాల తాలూకు ప్రభావాలు ప్రజలు అనుభవిస్తున్నారని చెబుతూ ఉంటారు. మొదటి శాపం శ్రీకృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం. మహాభారత యుద్ధం అంతిమ గడియలలో అశ్వత్థామ తప్పుడు మార్గంలో పాండవ పుత్రుణ్ణి వధిస్తాడు. ఈ విషయం తెలిసిన పాండవులు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తారు. అశ్వత్థామను వెంబడిస్తూ అందరూ కలిసి వేదవ్యాసుడి ఆశ్రమానికి చేరుకుంటారు. పాండవులను అలా తన ముందు చూసిన అశ్వత్థామ శ్రీకృష్ణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇది చూసి శ్రీకృష్ణుడు అర్జునుని బ్రహ్మాస్త్రం సంధించమని అడుగుతాడు. వెంటనే అర్జునుడు కూడా అశ్వత్థామపైకి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. కానీ మహర్షి వ్యాసుడు 2 బాణాలు ఢీకొనకుండా మధ్యలోనే అడ్డుకుంటాడు. ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే సృష్టి విధ్వంసమవుతుందని తెలియదా అని ఆ ఇద్దరిని అడుగుతాడు. ఇద్దరూ మీ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోండి అని అడుగుతాడు. వెంటనే అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అప్పుడు అశ్వత్థామ, మహాముని, నా తండ్రి నాకు ఈ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం నేర్పించలేదని విన్నవిస్తాడు. అందుకే ఈ ఆయుధాన్ని నేను వెనక్కి తీసుకోలేనని చెప్తాడు. అప్పుడు బ్రహ్మాస్త్ర గమనాన్ని మార్చి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు దారి మళ్లిస్తాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు. నువ్వు 3000 సంవత్సరాల వరకు ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటావు అని శపిస్తాడు. నువ్వే పురుషులతో మాట్లాడలేవు, నీ శరీరం నుండి దుర్వాసన వెలువడుతుంది, అందుకే నువ్వు మనుషుల మధ్య కూడా ఉండలేవు, దుర్గంధంతో అడవిలో పడుంటావు. ఈ కారణంతో అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడని చెబుతూ ఉంటారు. రెండవ శాపం మహాభారతంలో మాండవ్య మహర్షి గురించి వర్ణన ఉంటుంది. మాండవ్యుడు మహర్షి ఒక మునికుమారుడు, తపశ్శాలి, మహావిద్యాపరుడు, స్థిరచిత్తుడు. అటువంటి మాండవ్యునిపై ఒక అపనింద పడింది. ఏమిటా అపనింద? దొంగలు కొందరు రాజభవనంలో ఖజానా దోచుకొని మాండవ్యుని ఆశ్రమాన పాతిపెట్టి పొదలమాటున పొంచి ఉంటారు. రాజభటులు దొంగలను వెతుక్కుంటూ వచ్చి వారు కనపడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుని అడుగుతారు. మౌనవ్రతంలో ఉన్నందున అతను సమాధానం చెప్పలేదు. భటులు ఆశ్రమమంతా వెతికి దొంగలు పాతిపెట్టిన ఖజానాను బయటికి తీస్తారు. దొంగల్ని బంధిస్తారు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న మాండవ్యుణ్ణి కూడా దొంగేనని భావించి దొంగలతో పాటు బంధించి తీసుకుపోతారు. రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి శూలం గుచ్చి పాతి వెళ్ళిపోతారు. మాండవ్యుడు శూలంపైనే ఉండి తపస్సు యథావిధిగా చేస్తూ ఉంటాడు. రాజు తన తప్పును తెలుసుకొని క్షమించమని అడుగుతాడు. దీని తర్వాత మాండవ్యుడు యమరాజును కడవడానికి వెళ్తాడు. ఎందుకు అకారణంగా నన్ను శిక్షకు గురి చేశారని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, మునీంద్ర, మీరు 12 ఏళ్ల వయసులో తూనీగల్ని బంధించారు, ఆ పాపానికే ఇప్పుడు శిక్ష అనుభవించారు అని చెప్తాడు. అప్పుడు మాండవ్యుడు, యమధర్మరాజా, అజ్ఞాన దశలో 12 ఏళ్లలోపు నేను చేసిన పాపము ధర్మశాస్త్రరీత్యా నాకు అంటదు. ఆ వయసులో నాకేమీ తెలీదు. తెలిసి తెలియని వయసులో నే చేసిన పాపం నా కంటగట్టి నాకు శిక్ష విధించరాదు. దీనికి ప్రతిఫలం అనుభవిస్తారని శపిస్తాడు. భూలోకాన శూద్రుడై జన్మించిదువుగాక అని శపిస్తాడు. మాండవ్యుడి శాపంతో యముడు విదురుడుగా జన్మించాడని చెబుతుంటారు. మూడవ శాపం 13 సంవత్సరాలు వనవాసంలో ఒకసారి అర్జునుడు దివ్యాస్త్రాలు అన్వేషిస్తూ స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ ఊర్వశి అనే అప్సరస అర్జునుడి రూపం చూసి మోహావేశానికి లోనవుతుంది.
ఒకరోజు తనను వివాహం చేసుకోమని అర్జున్ని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు వెంటనే ఊర్వశితో, నేను మిమ్మల్ని నా తల్లితో సమానంగా చూస్తాను, అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని తిరస్కరిస్తాడు. ఆ సమాధానం వినగానే ఊర్వశి కోపోద్రిక్తురాలై, నువ్వొక నపుంసకుడిలా మాట్లాడుతున్నావని అర్జునుడిని తిడుతుంది. అందుకే నేను శపిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జీవితాంతం నపుంసకుడిగానే మిగిలిపో అని శపిస్తుంది. మహిళల మధ్య నువ్వు ఒక నాట్యగత్యగా బతకాల్సి వస్తుందని కోపిస్తుంది. ఆ మాట విని అర్జునుడు ఆశ్చర్యపోతాడు, దిగులు పడతాడు. ఆ తర్వాత అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. జరిగిన విషయమంతా దేవదేవుడితో చెప్పుకుంటాడు. ఇంద్రదేవుడు నచ్చజెప్పటంతో ఊర్వశి తన శాపాన్ని ఏడాది కాలానికి పరిమితం చేస్తుంది. అర్జునుడు ఇంకా దిగులుగా ఉండటంతో ఇంద్రదేవుడు, దిగులు పడకు అర్జున, శాపం నీ వనవాస సమయంలో నీకు వరంలా పనిచేస్తుందని సముదాయిస్తాడు. అజ్ఞాతవాస సమయంలో ఒక నర్తకిగా నువ్వు కౌరవుల కళ్ళు గప్పి తిరగవచ్చని చెప్తాడు. ఇక 4వ శాపం. మహాభారత యుద్ధంలో అర్జునుడు మహారథి కర్ణుడిని వధిస్తాడు. అప్పుడు పాండవుల తల్లి కర్ణుడి శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి పాండవులు ఆశ్చర్యపోతారు. తమ తల్లి ఎందుకు ఏడుస్తుందో వారికి అర్థం కాదు. తమ శత్రువు మరణిస్తే తమ తల్లి ఎందుకు ఏడుస్తున్నదా అని ఆశ్చర్యపోతారు. అప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఏమైంది అని అడుగుతాడు. తమ శత్రువు శవం చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి, మీ శత్రువు అనుకుంటున్న కర్ణుడు మీ అందరికన్నా పెద్దవాడు, మీ సోదరుడు అని సమాధానం చెబుతుంది. కర్ణుడు కుంతీదేవి పుత్రుడు అని తమ తల్లి నోట నుంచి ఆ మాటలు విన్న పాండవులు 5 చాలా బాధపడతారు. కొద్దిసేపటి తరువాత ధర్మరాజు తన తల్లితో, అమ్మా, మీరు మాకు ముందే కర్ణుడు మా సోదరుడు అని ఎందుకు చెప్పలేదు? దీనిని రహస్యంగా ఎందుకు దాచిపెట్టారు? ఆ కారణంగా మేము 5 సొంత సోదరుణ్ణి చంపిన హంతకులుగా మిగిలిపోయాం. అందుకే ఈ క్షణమే భూమి ఆకాశం సాక్షిగా మీ స్త్రీ జాతి మొత్తాన్ని శపిస్తున్నాను. ఇక ముందు ఆడవారి మనసులో ఏ మాట దాచుకోలేరు అని శపిస్తాడు. ఇక 5వ శాపం. ఈ కథనం ప్రకారం 14 ఏళ్ళు వనవాసం తర్వాత పాండవులు ద్రౌపదితో కలిసి రాజ్యానికి తిరిగి చేరుకుంటారు. ఆ తర్వాత స్వర్గలోకం వైపు ప్రయాణిస్తూ ఉంటారు. తమ రాజ్యాన్ని అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్కి అప్పజెప్పారు. పరీక్షితుడు పరిపాలనా కాలంలో హస్తినాపుర సామ్రాజ్యం ధర్మరాజు పరిపాలనలాగే సాగి, కానీ జరిగే పరిణామాలు మాత్రం ఎవరాపగలరు? ఒకరోజు ఎప్పటిలాగే పరీక్షితుడు అడవులో విహారానికి వెళ్తాడు. ఒక పులిని తరుముతూ ఒక ముని ఆశ్రమానికి చేరుకుంటాడు. పులి ఎక్కడుందని అడిగితే తపస్సులో ఉన్న తాను సమాధానం చెప్పడు. కోపించిన పరీక్షితు అక్కడున్న పాము శవాన్ని ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. ముని కుమారుడు శృంగి తన తండ్రి మెడలో సర్పాన్ని వేసినవాడు 7 రోజుల్లో తక్షకుడి చేత మృతి చెందుతాడని శపిస్తాడు. పరీక్షితు తాను చేసిన నేరానికి చింతించి సర్పములకు దుర్గమమైన చోట మేడ నిర్మించుకొని భద్రంగా ఉంటూ ప్రవిష్టుడై శుకుని చేత పుణ్యకథలు వింటాడు. శాప ప్రభావం చేత 7వ రోజు బ్రాహ్మణ వేషధారి అయిన సర్పాలు వచ్చి నిమ్మపండు కానుకగా ఇస్తాయి. అందు నుండి వెలువడే తక్షకుడు పరీక్షితును కరిచి సంహరిస్తాడు. ఆ వారం రోజుల్లో విన్నదే మహాభాగవతం. ఇతని కుమారుడు సర్పయాగం చేసిన జనమేజయుడు పరీక్షితు మరణం తర్వాతే కలియుగం మొదలైంది అని చెప్తాడు. పరీక్షితు పరిపాలనలో అంతటా ధర్మం వెల్లివిరిసి ఈరోజు ఆ కలియుగం శాపం కారణంగానే మనమంతా ఈ పరిస్థితులు చవిచూస్తున్న ఇలాంటి ఘట్టాల గురించి, మహాభారతం గురించి చెప్పే సందర్భాలు చెబుతూనే ఉంటారు. ఇందులో కొన్ని చాలామందికి తెలిసినవే, కొద్దిమందికి తెలియనివి కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఈ ప్రధాన 5 శాపాల గురించి మాత్రం మెజారిటీ భారతీయులకు, ముఖ్యంగా మహాభారతం చదివే వారందరికీ తెలుసు అనేది మాత్రం అంగీకరించాల్సిన వాస్తవం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.